ఏం చేస్తున్నారు ఇక్కడ? కనిపించట్లేదా? మా అక్క కొబ్బరికాయలు కొడుతుంది ఇక్కడ. కొబ్బరికాయలు కొడుతున్నారా లేకపోతే వచ్చిపోయే వాళ్ళ తలకాయలు పగలు కొడుతున్నారా? తలలు పగలగొట్టడం ఏంటయ్యా? శత్రువు నాశనం జరగాలని ఆ దేవుడికి 100 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాను. 100 కాకపోతే 1000 కొట్టు. ఇలా జనాల్లో కొడతారా? ఎవరికైనా తగిలితే? తగల్లేదు కదా. అయినా కొబ్బరికాయలు ఇక్కడ కొట్టకూడదని బోర్డేం లేదు కదా. జనాలు వచ్చిపోయే దారిలో కొట్టొచ్చని బోర్డేం లేదు కదా. మీరు కావాలని చేస్తున్నారు. మా అత్తయ్యకి ఆ కొబ్బరి చిప్ప తగలాలని కొట్టారు. ఒరే బాలు ఆగు. నానా, అమ్మా వేద, బావ చెప్తుంది నిజం. ఇందాక గుళ్ళో వీళ్ళు చేసింది తప్పని దేవుడి ముందు అందరూ సమానమే అని చెప్పి ఆలస్యంగా వచ్చినందుకు వీళ్ళని పక్కన పెట్టి పూజ జరిపించాం కదా. ఆ కోపంతోనే ఈవిడిలా చేస్తుంది. ఏయ్! దాన్ని తల పగలగొట్టాలనుకుంటే కొబ్బరికాయ తీసుకొచ్చి కొట్టాల్సిన అవసరం లేదు. ఒక్క ఫోన్ కొడితే తల పగలగొట్టి వెళ్ళిపోవడానికి చాలా మంది మనుషులున్నారు నా దగ్గర. అవునా? అయితే పిలవండి. ఏంటి అలా చూస్తున్నావు? ఫోన్ చేస్తే మనుషులు వస్తారన్నావు కదా, ఫోన్ చేయి. ఏ ఫోన్లో బ్యాలెన్స్ లేదా? బావా నీ ఫోన్ ఇవ్వు. తీసుకో ఫోన్, చెయ్యి. ఎవరికి చేస్తావు చెయ్యి. అమ్మా వేద ఆగమ్మా. మీరు ఆగండి నాన్న. పిలువు. ఎంతమందిని పిలుస్తావు? పిలువు. ఇదిగో, ఈవిడ ఇక్కడే ఉంటుంది. ఈవిడ పక్కన నేనున్నాను. ఎంతమందిని పిలుస్తావో పిలువు. తమాషాలు చేస్తున్నావా? పేడలో రాయి వేయడం ఎందుకని చెప్పి మా నాన్న అనుకోవచ్చు. ఎవరి పాపాన వాళ్లే పోతారని ఈవిడ అనుకోవచ్చు. కానీ నేను అలా కాదు, వేరే. ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే క్షమించమని మా అమ్మ చెప్పింది. కానీ తప్పుని అలవాటుగా చేసే వాళ్ళని నిలబెట్టి తోలొల్చేయాలని నేను నేర్చుకున్నాను. ఆవిడ్ని ఏమైనా అంటే అడిగేవాళ్ళు లేరనుకుంటున్నావా? జాగ్రత్త. పదండి. అన్నయ్య, నేను చూస్తుంది మన వేదానేనా? వదిని కోసం మన వేద. రే, తల్లి కోసం బిడ్డ నిలబడ్డంలో ఆశ్చర్యమే ఉందిరా. అన్నపూర్ణ తనకేమవుతుందో వేదాకి తెలియకపోవచ్చు, కానీ దాని రక్తానికి తెలిసిందిరా. అది గుర్తుపట్టింది. అందుకే ఆ రియాక్షన్. అనయ్య, అది మావయ్య రండి.
రే విష్ణు, ఇలా రా. రే నువ్వు కూడా వచ్చావా? ఇందాక నేను వీడిని చూశానంటే నువ్వేమన్నావు? అంటే గుడికి రమ్మన్నావు కదా అని. మరి దగ్గరకు రాకుండా ఇక్కడేం చేస్తున్నావు? నాకు డౌటే. ఇదిగో తెలియకుండా నువ్వు మాట్లాడుకో. అయితే మాకు తెలిసేలా నువ్వు చెప్పరా. అమ్మ గుడికి రారా అంటే ఏదో అర్జెంట్ పనుందని చెప్పి వెళ్ళిపోయిన వాడివి ఇక్కడెలా ప్రత్యక్షమయ్యావు? ఇదే ఇలా ప్రతిదానికి ఇలా అనుమానించి ఆరాలు తీస్తారనే నేను మీతో రాను అనేది. అనవసరంగా వచ్చాను ఇక్కడికి, తప్పు నాదే. అరే విష్ణు, రే విష్ణు, ఏంటండి మీరు అలా మాట్లాడతారు? నేనేమన్నానన్న పూర్ణ? నువ్వు చెప్పావని వాడు గుడికొచ్చుంటే మన దగ్గరికి వచ్చేవాడు కదా. వాడు వెళ్ళిన పని చూసుకుని ఆలస్యంగా ఇక్కడికి వచ్చుంటాడు. మనం పూజ ముగించుకోవడం చూసి ఇక్కడ ఆగిపోయి ఉంటాడు. ప్రతిదానికి నువ్విలా వెనకేసుకుని రావడమే తప్ప వాడు అర్థం చేసుకుని ఏడ్చిందేమీ లేదు. పదండి. ఎందుకు వదినా టెన్షన్ పడుతున్నావు? వేద వెళ్ళింది అన్నయ్య వదినతోనే కదా. ఆవిడ టెన్షన్ పడుతుంది. మీ అన్నయ్య కూడా వెళ్ళినందుకు కాదు, అన్నపూర్ణ చెల్లెం వెళ్ళింది కదా అందుకు. వాళ్ళు పెద్దమ్మ కూతురులా ఉంటారా? ఉప్పు నిప్పుని, ఉప్పెళ్ళి నిప్పు మీద పడ్డా, నిప్పెళ్ళి ఉప్పు మీద పడ్డా అంత టపటపలే కదా. అబ్బా, అసలే వదిన భయపడుతుంటే మీరింకా బెదర కొట్టేస్తారేంటండి? బెదరగొట్టం కాదు ఎరుమోహం. ఈర బ్రహ్మేంద్ర స్వాములూరు లాగా భవిష్యత్తుని థింకింగ్ చేసి చెప్తున్నానమాట. వస్తున్నట్టున్నారు. ఆ